वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् अम्मलगन्नयम्मा अम्मलगन्नयम्मा मुगुरं मलमूलपुटम्म चाल पेद्दम्म सुरारुलम्म कडुपारडि पुच्चिनयम्म तन्नुलो नम्मिन वेल्पुटम्मल मनम्मुल నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ Track volume please. Jaya Jaya Mahadeva Shambho Sadashiva Ashrita Mandara श्रुति शिखर संचारा नीलकंधरा देवा दीन बांधवा नन्नु गावरा नीलकंधरा देवा दीन बांधवा नन्नु गावरा सत्य सुंदरा स्वामी नित्य निर्मला पाहि सत्य सुंदरा स्वामी नित्य निर्मला पाहि नीलकंधरा देवा दीन बांधवा नन्नु गावरा अन्य दैवमु गोलुवा अन्य दैवमु गोलुवा नीदु पादमु विडुवा अन्य दैवमु गोलुवा नीदु पादमु विडुवा दर्शनं मुनीरा मंगलांगा गंगाधरा दर्शनं मुनीरा मंगल
ఎనవరములిడు దాన గుణసీమా పాహి అన్నను ముక్తి నిడు పరంధామా నీమమున నీ దివ్య నామ సంస్మరణ ఏ మరక చేయుదును భవతాపహరణ నీ దయామయ దృష్టి దురితమ్ములారా వరసుధా వృష్టి నా వాంఛలీడేరా కరుణించు పరమేశ దరహాస భాసా హర హర మహాదేవ కైలాసవాస కైలాసవాస జననాదు మొరవిని తాలిని బూనవయ్యా నాగభూషణ నన్ను కావగదాగును సేయకయ్యా పాలలో జననాదు మొరవిని తాలిని బూనవయ్యా నాగభూషణ నన్ను కావగదాగును సేయకయ్యా కనుల విందుగ భక్తవత్సల కానగరావయ్యా కన్నుల విందుగ భక్తవత్సల కానగరావయ్యా ప్రేమ మీర నీదు భక్తుని పాలను చూపవయ్యా ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయ్యా పాలలోచన నాదు మొరవిని తాలిని బూనవయ్యా నాగభూషణ నన్ను కావగదాగును సేయకయ్యా శంకర శివ శంకర అభయంకర విజయంకర శంకర శివ శంకర అభయంకర విజయంకర శంకర శివ శంకర అభయంకర విజయంకర. అందరూ ఒకసారి కైలాసంలో పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునే రీతిలో భక్తి శ్రద్ధలతో ఒకసారి చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ధర్మాన్ని ఆచరించి చూపించిన జీవితం అంటే ఇలా గడపాలి అని ఆచరించి చూపించిన ధర్మాన్ని అనుష్ఠించిన శ్రీరాముడు పుట్టిన భూమిలో పుట్టాం మిత్రులారా. ధర్మాన్ని ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో జ్ఞానం అంటే ఇదిరా అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి జీవితం అనే పాఠాన్ని భగవద్గీత రూపంలో ప్రపంచానికి పంచిపెట్టిన నా దేశం భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాం మిత్రులారా, గర్వించాలి. శివరాత్రి అనగానే మేము చదువుకునే రోజుల్లో సినిమా హాళ్ళలో ఒక టికెట్ మీద 2 ఆటలు వేసేవాళ్ళు. ఈ మధ్యం దాకా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. శివరాత్రి నాడు మనం చూడాల్సినవి ఒక టికెట్ మీద 2 ఆటల్లో పోకిరి, పోరంబోకు ఇలాంటివి కాదు. శివరాత్రి అంటే అర్థం అసలు భారతీయ సంస్కృతి చాలా విశిష్టమైంది మిత్రులారా. నేను ఇప్పుడు మాట్లాడబోయే అరగంటో గంట ఉపన్యాసం నేను భారతీయుణ్ణి అనే లక్ష్యంతో ఈ ప్రాంగణం నుంచి మనం బయటకు వెళ్ళాలి. ఎందుకు ఇక్కడ మనం కూర్చున్నామో అర్థం చేసుకుని ఒక లక్ష్యంతో బయటకు వెళ్ళాలి. తల్లిదండ్రులు బిడ్డలతో రేపటి నుంచి మాట్లాడే పద్ధతి మారిపోవాలి. జీవితంలో ప్రతిరోజు ప్రతివాడికి తెల్లవారుతుంది, కానీ తెల్లవారి దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపల ఎలా ఆలోచించాలో ఆలోచిస్తూ ఈ ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళాలి. అలా సాగుతుంది ఈ గంటసేపు ఉపన్యాసం. ఇందాక గరికపాటి నరసింహారావు గారి ఉపన్యాసానికి కొనసాగింపుగా
నిజానికి ఇవాళ నాకు ఇచ్చిన సబ్జెక్ట్ భగవద్గీత. భగవద్గీత. ఈ కాషాయ జెండాలు కనిపిస్తుంటాయి, ఇది చూడగానే హిందూయిజం అంటుంటాం. అంటే ప్రపంచంలో హిందువులు అనేవాళ్ళు ఒక దూరంగా కూర్చున్న ఒక జాతిలాగా తెలియని వాళ్ళందరికీ అనిపిస్తుంటుంది. హిందూ అంటే ఏంటి నాన్న అని బిడ్డ అడిగితే తల్లిదండ్రులు ఏమని చెప్పాలో తెలుసా? ప్రపంచంలో హిందూ ఒక్కడే సర్వజన బంధువురా, ఎవరినైనా తనలో కలుపుకోగలిగేవాడు, ప్రపంచంలో ఎవరిలోనైనా కలిసిపోగలిగేవాడు, ఈ ప్రపంచంలో హిందూ ఒక్కడేనా అన్న అని తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడగలగాలి. అది హిందూయిజం అంటే. ఇండస్ ఫౌండేషన్ అని పెట్టాడు రాకేష్ రెడ్డి. ఎంత గొప్ప విషయం అంటే అది. మన కల్చర్ అంతా, మన సంస్కృతి అంతా, సంస్కృతి చాలా గొప్ప గొప్ప పదాలు. ఇవన్నీ బిడ్డలకి నేర్పించకుండా, బిడ్డలకి ఏమాత్రం రుచి చూపించకుండా ఇంగ్లీష్ మీడియంస్లో పడేస్తే వాడు ఏం చెప్తున్నాడు, ఏం చదువుకుంటున్నాడు? అంటే సంస్కృతి అంటే ఏమిటో తెలియని, సంస్కారం అంటే ఏమిటో తెలియని, సంపూర్ణమైన భాష కానీ ఇంగ్లీష్ మీడియంలో కనుక పడేస్తే వాడి ఇంటికి వచ్చి ఏమంటాడు? మమ్మీ, డాడీ. మమ్మీ అంటే ఏమిటి? ఈజిప్ట్లో ఎండబెట్టిన శవం అని అర్థం. చూసాం కదా, మమ్మీ 1, మమ్మీ 2. బిడ్డకి ఏం నేర్పించాలి అంటే అది ఒక భారతీయ సంస్కృతి మాత్రమే చెప్తుంది మిత్రులారా. బిడ్డకి స్కూల్కి పంపించగానే వాడు ఏమంటున్నాడంటే, ఏం చెప్తున్నారు అక్కడ? రైమ్స్ పేరుతో లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్. నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది, అందులో శాడిజం తప్ప ప్రపంచానికి బిడ్డకి నేర్పించవలసింది ఏమన్నా ఉందా? అది నేర్చుకుంటే వాడు ఏమైనా బాగుపడతాడా? ఉత్తమమైన లక్ష్యం ఏమన్నా అందులో నిర్దేశించి చెప్పబడుతోందా? బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్. దానికంత బొత్సు ఉంటే మనకు బిడ్డకి ఎందుకురా? హాట్ క్రాస్ బన్స్ 1 ఏ పెన్నీ 2 ఏ పెన్నీ హాట్ క్రాస్ బన్స్. ఏంటి చిన్నప్పటి నుంచి బిడ్డకి అడుక్కోవడం నేర్పించటం? ఏం చెప్తోంది మన పెద్ద బాల శిక్ష? ఆ అంటే అమ్మ. మన తెలుగు నాన్న. ఆ అంటే అమ్మ. వెంటనే ఏమన్నాడు? ఆ అంటే ఆవు. అంటే తల్లితో సమానంగా సకల ప్రాణుల్ని ప్రేమించమని చెప్పే నా భాష, నా సంస్కృతి, నా దేశం కంటే మించిన దేశం ప్రపంచానికి ఎక్కడైనా ఉందా మిత్రులారా? వీలైనప్పుడల్లా కొడుతూ ఉండండి, కానీ గ్యాప్ ఇచ్చినప్పుడల్లా కొట్టకండి. తల్లిదండ్రులు బిడ్డలతో మాతృభాషతో మాట్లాడుకోవడం మానేశారు మిత్రులారా. మాతృభాషలో మాట్లాడుకోవడం మానేశారు. ఉదయం లేచిన తర్వాత తల్లి బిడ్డలతో మాట్లాడడం కరువైపోయింది. టిఫిన్ టైంలో కూర్చోవటలేదు, కలవటలేదు. లంచ్ టైంలో కలవటలేదు. చివరికి డిన్నర్ టైంలో కలుస్తున్నాం. రాత్రి భోజనం సమయంలో కలుస్తున్నాం. అప్పుడు కూడా ఫ్యామిలీ మధ్యలో మన అసహనాన్నో, మన సంస్కృతినో సర్వనాశనం చేసే మన మధ్యలో మనకి తెలియకుండా ₹1,00,000 పెట్టి కొనుక్కున్న ఒక శత్రువు ఒకడున్నాడు. వాడి పేరే టీవీ. అది చూస్తూ భోంచేయటం, తిట్టుకుంటూ భోంచేయటం. కాబట్టి అంటే ఏం చేస్తున్నప్పుడు మనం ఒక సినిమా చూసిన తర్వాత రివ్యూ ఎలా రాసుకుంటూ మనం బయటకు వస్తున్నామో, చర్చించుకుంటూ బయటకు వస్తున్నామో, ఇది హిట్, ఇది ఫ్లాపు, ఇది చెత్త అని మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నామో, ఒక జీవితకాలం అయిపోయిన తర్వాత కూడా మన కిందకు చిన్న హెడ్డింగ్ పెడతారు మిత్రులారా, అద్భుతమైన జీవితం. వెళ్ళిపోయాడు ఒక మహానుభావుడు, ఆయనకి రీప్లేస్మెంట్ లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, జీవితంలో ప్రతి వ్యక్తికి 2 రకాలైన సీట్స్ ఉంటాయి. ఒకటి వ్యక్తిగతమైన జీవితం, రెండవది వృత్తిగతమైన జీవితం. వ్యక్తిగతమైన జీవితం అనే సీట్లోంచి మనం వెళ్ళిపోయినా, లేదా వృత్తిగతమైన ప్రొఫెషనల్ సీట్లోంచి మనం వెళ్ళిపోయినా, మన చుట్టూతా ఉన్న వాళ్ళు ఈ మహానుభావుడికి రీప్లేస్మెంట్ లేదని బాధపడకపోతే అది జీవితం కాదు. ఆ లక్ష్యంతో బతకాలని తల్లి బిడ్డలతో మాట్లాడాలి. కొడతారా? కొట్టండి. వేదాలు అందరికీ తెలుసా? నా దేశం ప్రపంచం కను విప్పని నాడే వేదం పలికిన భూమి ఇది. ఈ జిల్లాలో పుట్టిన మహాత్ముడు ఉన్నాడు, డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆయన అంటాడు, ఈ దేశంలో ఉన్న ఎవరు కనువిప్పని నాడే వేదం పలికిన. వేదం మీకు తెలుసా అంటే ఎవరు తెలియదు అనేస్తారు. వేదం అందరికీ తెలుసు మిత్రులారా. వేదంలో వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన తైత్తరీయ ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయో తెలుసా? వేదాల సారమంతా 4 మహావాక్యాల్లో చెప్తున్నాయి. చెప్పండి ఒకసారి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
రాకేష్ రెడ్డి చాలా గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ. ఇందాక మరొక మహాత్ముడు మాట్లాడినట్టు, నిజామాబాద్ ఎంపీ గారు మాట్లాడినట్టు, రాకేష్ రెడ్డి గారు అంటే అందరికీ ఒకసారి ఆ మహాత్ముడికి చప్పట్లు కొట్టండి. ఇవన్నీ ఆయన ఆశీస్సులుగా చేరాలి. తెలుగు వాళ్ళలో అనవసరంగా బతికే వాళ్ళ కోసం మాత్రమే బతికే స్వార్థపరుల జీవితాల్లోంచి ఒక్కొక్క క్షణం అది అమానుషమైనప్పటికీ కూడా బలవంతంగా లాక్కుని ఇలాంటి మహాత్ములకి 2 జన్మలు, ఎవడైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడికి 2 జన్మల ఆయుష్ పోయాలని మీరందరూ చప్పట్లతో ఈ మహానుభావుని ఆశీర్వదించాలి. ఇలాంటి కార్యక్రమాలు పెట్టకపోతే ఏం చేస్తాం? మనం టీవీల ముందు కూర్చుని సినిమాకి రివ్యూ రాసినట్టు ఒక రోజు మొత్తం టీవీ ముందు కూర్చుని ఈరోజు ఈ టీవీ నుంచి, లేదా ఈరోజు మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ నుంచి, మొబైల్ నుంచి మనం ఏం తెలుసుకున్నాం అని కనుక ఒక రివ్యూ రాయటం మొదలెడితే ఏమీ కనపడదు. ఇవాళ చూడండి, ప్రపంచంలో ఎవడన్నా ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తున్నాడంటే దానికి ఒకటే ఒక అర్థం, వాడి చేతిలో మొబైల్ లేదని, వాడి ఇంట్లో టీవీ లేదని అర్థం. అక్కడ దాకా వెళ్ళిపోయాం మనం. కాబట్టి 4 మంచి వాక్యాలు నేర్చుకోవడం వల్ల, కొత్త వాక్యాలు నేర్చుకోవడం వల్ల జీవితం అంటే ఇది అని ఇలాంటి వేదికల మీద మంచి సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జ్ఞానం అంటే ఏమిటో, జీవితం అంటే ఏమిటో తెలియజెప్పే గొప్ప కార్యక్రమాలు ఇలాంటి వేదికలు లేకపోతే మిత్రులారా, మోస మార్గంలో నడిచి ఇవాళ అశాంతి ప్రపంచమంతా రాజ్యం వెళ్తుందంటే దానికి కారణం స్వార్థమే మిత్రులారా. ఏది తెలుసుకోవడం వల్ల, గుర్తుపెట్టుకోండి, ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో, అల్టిమేటో, దాని పేరు స్పిరిచువల్ సైన్స్, అధ్యాత్మ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అర్థం ఏమిటో తెలుసా? అధ్యాత్మము అంటే ఏంటో తెలుసా? అధ్యాత్మ విద్య అంటే ఏమిటో తెలుసా? అధ్యాత్మం అంటే ఈ శరీరము గురించిన ఆలోచన, ఈ శరీరము తత్వం గురించిన చింతన. ఏంటి, ఎలా పుట్టాం, ఎలా పెరుగుతున్నాం, దీనికి కారణం ఏమిటి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఎందుకు ఆనందంగా ఉన్నాం, ఈ ఆనందానికి పరిమితులు ఉన్నాయేమిటి, ఈ బాధ ఏమిటి, ఇది ఎందుకు వస్తోంది, ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ జన్మ ఏమిటి, దీనికి పూర్వజన్మ ఏమిటి, అసలు జన్మలు ఉన్నాయా, మానవ ప్రవృత్తి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, తిరిగి ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ స్పష్టంగా చెప్పే భాష పేరు, స్పష్టంగా చెప్పే జ్ఞానం పేరు, సిలబస్ పేరే అధ్యాత్మ విద్య. ఈ అధ్యాత్మ విద్యకి మూలము వేదము. ఆ వేదం చెప్పేది ఏమిటి? మాతృదేవో భవ అనే పదానికి అర్థం తెలిస్తే మనకి మొత్తం తెలిసినట్టే మిత్రులరా. పితృదేవో భవ, దీనికి అర్థం తెలిస్తే మన జీవితానికి అర్థం తెలిసినట్టే. ఆచార్య దేవో భవ, దానికి అర్థం తెలిస్తే జీవితం విలువ తెలిసినట్టే. అతిథి దేవో భవ, దానికి అర్థం తెలుసుకుంటే ఈ జీవితం శాశ్వతమైనట్టే. ఏమిటి మాతృదేవో భవ? తల్లిని దేవుడితో పోల్చారేమిటి? పితృదేవో భవ, తండ్రిని దేవుడితో పోల్చారేమిటి? ఆచార్య దేవో భవ, జ్ఞానం నేర్పిన గురువుని దేవుడితో పోల్చారేమిటి? లోకజ్ఞానం మన ఇంటికి వచ్చి తన అనుభవాల రూపంలో మనతో పంచుకున్న అతిథుల్ని దేవుడితో పోల్చారేంటి? అంటే ఒకళ్ళని ఇంకొకరితో పోలుస్తున్నారు, పెద్దవాళ్ళతో పోలుస్తున్నారంటే వాడికి ఏదో క్యారెక్టర్ ఉండాలి, వాడు మనకంటే గొప్పవాడై ఉండాలి, అందుకని వాళ్ళతో పోలుస్తారు. మరి దేవుడు క్యారెక్టర్ ఏమిటి? దేవుడు క్యారెక్టరు చూడండి, మనిషి తపస్సు చేస్తాడు, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన దేవుడు మనిషిని ఉద్దేశించి నీకేం కావాలి నాయనా అని అడుగుతాడు. వీడు చాలా తెలివిగలవాడు కదా, అందుకని తపస్సు కూర్చునే ముందే డెఫినెట్గా ఏదో రోజు దేవుడు ప్రత్యక్షమైతే నేను కన్ఫ్యూజన్లో ఒకటి అడగబోయి ఇంకోటేదో అడిగేస్తే ఎందుకు వచ్చింది గొడవ, ఒకవేళ గుర్తు రాకపోతే ఇంకెందుకు వచ్చిన గొడవ. అందుకని తపస్సు కూర్చునే ముందే పెద్ద లిస్ట్ ఒకటి ఏం కావాలో అవన్నీ జేబులో పెట్టుకుని కూర్చుని తపస్సు కూర్చుంటాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం కాగానే నీకేం కావాలి నాన్న అని అడిగాడు. అప్పుడు జీవుడు నాకు అది కావాలి ఇది కావాలని ఆ లిస్ట్ అంతా తీసి ఒక అరగంట చదివాడు. దేవుడు అంత టెన్షన్ పడలా, తథాస్తు అని అంతర్ధానం అయ్యాడు. అట్లే జరుగుగాక. దీని అంతరార్థం ఏమిటో తెలుసా మిత్రులారా? దేవుడంటే ఇచ్చేవాడు, జీవుడంటే మనిషి అంటే తీసుకునేవాడు అని అర్థం. దీని అసలు లక్ష్యార్థం ఏమిటో తెలుసా మిత్రులారా? మనిషి కూడా సమాజం నుంచి తీసుకునే స్థితి నుంచి తిరిగి సమాజానికి ఇవ్వగలిగే స్థితికి ఎదిగితే మనిషికి దేవుడికి తేడా లేదు మిత్రులారా. అదే జీవిత రహస్యం. ఇండస్ ఫౌండేషన్ పేరుతో రాకేష్ రెడ్డి చేస్తున్న పని అదే.
స్వామి వివేకానంద ఏమంటాడు తెలుసా మిత్రులారా? నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం అని. అది ఎంతమంది చేస్తున్నారు చూడండి. వాళ్ళే మిగిలిన్నారు. ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన వాడే మిగిలిన్నాడు, దాతే మిగిలిన్నాడు. ఉండటం అంటే డబ్బు ఉండటం కాదు మిత్రులారా, మనసు ఉండడం. డబ్బంతా ఎవరి దగ్గర ఉంది? దుర్యోధనుడి దగ్గర. మనసు ఎవరి దగ్గర ఉంది? పేరెవడికి వచ్చింది? కర్ణుడికి. ఏమని వచ్చింది? దాన కర్ణుడు. ఈ దానం చేసిన డబ్బంతా ఎవరిది? దుర్యోధనుడిది. ఏమిటి వీడిద్దరికి తేడా? వాడికి ఉంది బుద్ధి, వీడికి లేదది. ఫినిష్. ఈ రహస్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి రూపంలో, విద్యార్థి రూపంలో, విద్యార్థిగా చేసుకుని, అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని, వీళ్ళందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏమిటో పుడుతున్నారు, కేవలం పుడుతున్న లౌకికమైన ఆనందాల కోసం పుట్టి అవి తీర్చుకుని మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఇదే జీవిత గమ్యం అంటే, ఇదే జీవిత లక్ష్యం అంటే కాదు అని చెప్పడం కోసం అసలు జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఏమిటి? బతకటం అంటే బతికున్న కాలంలో బతకటం కాదు మిత్రులారా, చనిపోయిన తర్వాత కూడా మనం చేసే పనుల రూపంలో కీర్తిశేషుడుగా బతకడమే. కీర్తిని శేషంగా మిగిల్చుకుని వెళ్ళిపోయేట్టుగా బతకడమే ఆర్ట్ ఆఫ్ లివింగ్. బతకటం అంటే, జీవితం అంటే అది అని మనకి ఒక పుస్తకం చదవడం ద్వారా మనకి తెలుస్తుంది మిత్రులారా. ఆ పుస్తకం పేరే భగవద్గీత. ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది? చేతులు ఎత్తమంటే చాలా డౌట్గా చేతులు ఎత్తేస్తారు. ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది అంటే పూజ గదిలో చూపిస్తారు. ఇంకా దారుణం. జీవితకాలంలో ఎప్పుడైనా భగవద్గీత చదవడానికి ప్రయత్నించారా? అస్సలు సైలెన్స్. ఏది ఇందాక చెప్పాను, ఏది చదువుకోవటం, ఏ పాఠం చదివిన తర్వాత మిగతా పాఠాలన్నీ సులభంగా అర్థమవుతాయో, స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకునే విద్యలన్నీ, నేర్చుకునే పాఠాలన్నీ కేవలం లౌకికమైన పాఠాలు మిత్రులారా, లౌకికమైన పాఠాలు మాత్రమే. ఈ పాఠాలన్నిటినీ మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలేట్టుగా, ప్రపంచం మనని గుర్తు పెట్టుకునేట్టుగా ఆచరించగలిగే స్ఫూర్తినిచ్చే ఒకే ఒక్క పాఠం, అది జీవిత పాఠంగా మన జీవితానికి పునాదిగా కనుక లేకపోతే, పునాదిగా కనుక వేసుకోకపోతే ఈ జీవితం మొత్తం వేస్ట్ మిత్రులారా. పోతే పోయాలి అనుకుంటాం చూడండి. ఆ రహస్యాన్నంతా భగవద్గీత అద్భుతంగా చెప్పగలదు మిత్రులారా. దానికి స్ఫూర్తినివ్వడం కోసమే, భగవద్గీత మీ చేత రేపటి నుంచి చదివించడం కోసమే నా చేత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాకేష్ రెడ్డికి పరమాత్మ సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తింపచేయాలని మనస్ఫూర్తిగా మీ కరతాళధ్వనుల నేపథ్యంలో ప్రార్థిస్తున్నా. ఏమన్నాం? మాతృదేవో భవ అంటే అర్థం ఎంతమందికి తెలుసు? తల్లి దేవత అన్నాడా? ఊరికే అనేసాడా? తల్లి అంటే ఏమిటో తెలుసా మిత్రులారా? మనకి జన్మనివ్వడానికి తన జన్మని ఎవరైతే పణంగా పెడుతుందో ఆవిడే తల్లి. మనం చాలాసార్లు పేపర్లో చూస్తుంటాం, చాలాసార్లు వార్తల్లో చదువుతుంటాం. ఏమని? బిడ్డని ప్రసవిస్తూ ప్రసవ వేదన భరించలేక బిడ్డకి జన్మనిచ్చి తల్లి మృతి అంటే అర్థం ఏంటి మిత్రులారా? బిడ్డకి జన్మనివ్వడం అంటే తల్లికి ఆత్మహత్యతో సమానం. అంటే మరణానికి కూడా సిద్ధపడి మనకి జన్మనిచ్చిందంటే, ఇందాక ఏమనుకున్నాం? దేవుడు అంటే ఇచ్చేవాడు, తీసుకునేవాడు కాదు కదా. తల్లి కూడా ఇచ్చేసింది. ఏమిటిది? జన్మ. ఆ జన్మ ఇచ్చినందుకు తిరిగి నువ్వు ఏమన్నా ఇవ్వాలనుకుంటే తల్లి తీసుకుంటుందా? ఆవిడే తల్లి. అందుకనే తల్లి అంటారు. నన్ను చాలా కష్టపడి కన్నావు కదమ్మా, అందుకని ఇప్పుడు మార్కెట్లో ఐఫోన్ 13 Pro Max, అందుకని అది నీకు నేను చాలా సంపాదించాను, 1.5 లక్షలు పెట్టి ఈ ఫోన్ నీ కోసం కొనిచ్చానమ్మా, నన్ను చాలా కష్టపడి కన్నావు కదా అంటే ఆనందిస్తుందా? నాన్న జీవితంలో ఎన్ని బయటికి వెళ్ళి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని సన్మానాలు అన్నాడు, ఎన్ని అవమానాలు పొందాడు. అంతా పొంది సంపాదించిన నాన్న ఇంటికొచ్చి నీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే మొత్తం నీకే ఖర్చు పెట్టేశాడు. నాన్న ఏదో కొనుక్కుందాం అనుకున్నాడు, కానీ పొద్దున్నే లేచి నువ్వు నాన్న రేపు ఫీజు కట్టాలన్నారు, ఆ ఫీజు 4 లక్షలు అని ఎదుర్కొన్నా నిలబడ్డాడు బిడ్డ. కొనుక్కుందాం అనుకున్నది తల్లిదండ్రులు ఇద్దరు పోస్ట్పోన్ చేసేసుకున్నారు నీ కోసం. ఏమిటిరా వాళ్ళు? త్యాగులు. నాన్న ఆనందమంతా నీ కళలోనే చూశాడు. ఒకప్పుడు మీరు బిడ్డల కనుక ముందు తల్లిదండ్రులిద్దరూ, వాళ్ళిద్దరూ పెళ్లి పేరుతో భార్యాభర్తలు మాత్రమే, అంతకుముందు ప్రేమికులు మాత్రమే. నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఆనందిస్తే వాళ్ళు ఆనందించారు, నీ కళలో ఆనందం చూసే వాళ్ళు ఆనందించడమే జీవితం అనుకున్నారు. తిరిగి ఏమి ఇవ్వగలవరా?
నీకోసం 10 ఎకరాలు కొన్నా, ఇంకోసారి 100 ఎకరాలు కొన్నానంటే తండ్రి ఆనందించేస్తాడా? ఇవ్వడమే తెలుసు నాన్నకి. అలాగే ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. ఎప్పుడన్నా పాఠం చెప్తూ ఆసక్తి ఉన్న విద్యార్థికి పాఠం, జీవిత పాఠం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. గురువుకి, సద్గురువుకి, జగద్గురువుకి చాలా తేడా ఉంది మిత్రులారా. సిలబస్లో ఉండే పాఠాలు మాత్రమే చెప్పేవాడిని గురువు అంటారు. సిలబస్లో ఉన్న పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా కలిపి చెప్పగలిగేవాడిని సద్గురువు అంటారు. ఈ 2 పాఠాలతో పాటు ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళడానికి దాని పేరు మోక్షం అయితే ఆ పాఠం చెప్పగలిగే వాడిని జగద్గురు అంటారు. ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మకి భూమినిచ్చిన, పరమాత్మకి జన్మనిచ్చిన నా భూమి భారతదేశం. భారత్ మాతాకి అది దేశం. దానికి చెప్పాను చూసారా, మిగతా ప్రపంచంలో మిగతావన్నీ మతాలు మాత్రమే. మతం అంటే ఒక వర్గానికి చెందిన బోధ మాత్రమే. కానీ ధర్మం అంటే ఏమిటో తెలుసా? ధ్రియతే అనేన ఇతి ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరిస్తే అందరికీ ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మం అని అర్థం. కాబట్టి మనది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. మనది కూడా చాలామంది తెలియక హిందూ మతం అని మాట్లాడతాం. మనది మతం కాదు, దీని పేరు సనాతన ధర్మం. ఒకసారి చెప్పండి, సనాతన ధర్మం. తర్వాత తరాల వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కీలకమైన పదాలు మిత్రులారా ఇవి. మనది కూడా మతం అయితే సర్వే జనా సుఖినో భవంతు అనే అవకాశం లేదు మిత్రులారా. ఓన్లీ హిందూ జనా సుఖినో భవంతు అని మాట్లాడాలి మనం. అలా మాట్లాడతామా? ఎన్ని మతాలు ఉన్న దేశం ఇది. ఎందరిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దేశం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా ఈ దేశం మొదటి పౌరుడిగా నియమించింది అంటే దాని అర్థం, దాని ఐడియాలజీ ఏమిటో తెలుసా మిత్రులారా? ఆయనలో మతం చూడలేదు, మానవత్వాన్ని చూసిన దేశం ఇది. మనిషిలో మానవత్వం ఉంటే పెద్దపీట వేసేస్తాం, మనిషిలో మానవత్వం ఉంటే కౌగిలించుకుంటాం, మనిషిలో మానవత్వం ఉంటే మనం స్నేహం చేస్తాం, మనిషిలో జ్ఞానం ఉంటే ఆకాశం వెత్తున మనం కాగడా పెట్టి ప్రపంచానికి చూపిస్తాం ఈ వ్యక్తి నా దేశానికి సంబంధించిన వాడని. సంపూర్ణ భగవద్గీతని రికార్డ్ చేసి ఈ దేశంలో తొలి గాయకుడిగా మొత్తం రికార్డ్ చేసి ఎవరికి వినిపించాలనుకున్నప్పుడు ఈ దేశపు మొదటి పౌరుడిగా అబ్దుల్ కలాంని ఆహ్వానించి ఆయనకి వినిపించినప్పుడు, నేను మా బృందం అంతా వినిపించినప్పుడు ఆ భగవద్గీతలో కొన్ని శ్లోకాలు, ఆయనకి బాగా నచ్చిన శ్లోకాలు మా చేత పాడించుకుని ఆయన గొప్ప మాట అన్నాడు మిత్రులారా. నాకు స్ఫూర్తినిచ్చిన ప్రపంచంలోని మహోత్కృష్టమైన 3 మహోత్కృష్టమైన గ్రంథాలలో మొదటిది భగవద్గీత అని చెప్పిన మహాత్ముడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అది మన దేశం. మీకు చూడండి, సార్వజనీనత లేకపోతే అంటే ప్రపంచంలో ఎవరు ఈ శ్లోకం వంక చూసినా, ఈ పుస్తకం వంక చూసినా, ఈ ఐడియాలజీ వంక చూసినా సార్వజనీనత లేకపోతే ఈ మాట మాట్లాడే అవకాశం లేదు మిత్రులారా. భగవద్గీత గొప్పదంటే అది మనకు గొప్పది కావచ్చు. వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి మహాత్ములందరూ పాశ్చాత్యులు మెచ్చుకున్న జ్ఞాన జ్యోతి భగవద్గీత. బిడ్డ అడుగుతాడు, నానా భగవద్గీత అంటే ఏమిటి అంటే, మీరు చాలా టిపికల్గా అర్థం కాకుండా బిడ్డతో మాట్లాడకండి. బాల్యం నుంచే భగవద్గీత అంటే ఏమిటో చెప్పండి. బాల్యం నుంచే ఆధ్యాత్మికత ఏంటో చెప్పండి. మీతో పాటు గుడికి తీసుకువెళ్ళండి. మీతో పాటు వెళ్ళే మీరు ఏ మంచి పని చేయాలనుకున్నా, ఏ మంచి పని వైపుకు మీరు ప్రయాణించాలనుకున్నా బిడ్డల్ని తీసుకువెళ్ళండి. ఆధ్యాత్మికత బాల్యం నుంచి లేకపోతే అదేదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అనుకుంటే జీవితం మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మాతృదేవోభవాన్ని వెనక్కి చూస్తే అమ్మ కనపడకపోతే ఎందుకురా అప్పుడు విద్య, పనికిరాని విద్య. ఇది అధ్యాత్మ విద్య. కాబట్టి మాతృదేవోభవ, అందుకని తల్లిని పూజించాలి. ఎన్ని దిగమింగుకుందో కష్టాలు ఆ తల్లి. అందుకనే నారాయణ రెడ్డి గారు అంటారు, జ్ఞాన చక్షువులతో కనుక చూడగలిగితే, అంటే తల్లి అంటే అర్థం ఏమిటి? తిరిగి ఏమీ ఆశించకుండా ప్రేమని పాలలో కలిపి, అన్నంలో కలిపి, ఆహారంలో కలిపి రంగరించి నీకేమిటని అడిగి పెడుతుంది తప్ప నాకేం కావాలని అడిగి పెట్టదు. అదే తల్లి. కాబట్టి ఇవ్వగలగడమే తెలియటం మాతృత్వం అయితే, ఈ సృష్టిలో జ్ఞాన చక్షువులతో చూస్తే ఈ సృష్టిలో చాలా మాతృమూర్తులుంటాయి అని చెప్తాడు నారాయణ రెడ్డి గారు. ఏమిటా మాతృమూర్తులుటంటే, కణకణలాడే ఎండకు శిరసు మాడిన
మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా, చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. కంటేనే అమ్మ నీ అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. ఎంత గొప్ప పాట! మంచి సాహిత్యం నేర్పించండి బిడ్డలకి. టీవీల ముందు కూర్చున్నాం, సినిమాల ముందు కూర్చున్నాం. అసలు భాషలో ఉన్న మాధుర్యం అంతా సర్వనాశనం కావాలంటే మీరు మొబైల్ ఫోన్ ఆన్ చేయండి, ఫినిష్. అంటావా అంటావా, కన్ఫ్యూజను, ఏమనాలో తెలియదు. చూసారా ఎట్లా కనెక్ట్ అయిపోయారు? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంకేం కావాలే అన్నాం అనుకోండి, సరే సౌండ్. నిజానికి దేనికి చప్పట్లు కొట్టాలి? ఏది తెలుసుకున్న తర్వాత మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యమై ఆనందంగా ఉంటుందో దాని కదా కొట్టాలి. వాడేమిటి, ఎవరో హీరోయినా ఎవడో చచ్చిపోయినప్పుడు వాడు శవం దగ్గర నిలబడి ఏడుస్తూ రోదిస్తున్నట్టుగా పాడేట్టుగా దానికి కొట్టడం ఏమిటి? వాగర్ధావివ సంపృక్తౌ. ఎందుకన్నది అంటే శ్లోకం పాడితే కొట్టరన్నమాట, సినిమా పాడితే కొడతారన్నమాట, కొడుతూనే ఉంటారన్నమాట. అంటే వాక్కు నుంచే ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. వందే పార్వతీ పరమేశ్వరం. మీరందరూ ఎవరు అని అడిగితే ఏమని చెప్తామండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులం అంటాం. మీరు ఉదాహరణకి నన్ను అడిగారు, మీరేమిటండి అని అడిగారు. నేను గాయకుణ్ణి అన్నాను అనుకోండి. మీరు గాయకుడని నేను ఎలా నమ్మాలండి అని మీరు అడుగుతారు అనుకోండి. అప్పుడు నేనేదో ఇలాంటి ఒక శ్లోకం ఏదో పాడతాను. వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాను అనుకోండి. అవునండి, మీరు పాడుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని గాయకుడిగా మేము నమ్ముతాం అని మీరు అన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి, మీరు హిందువులని నేను ఎలా నమ్మాలి? మీరు శివరాత్రి వైభవంగా చేసుకుంటున్నారు, శివుడి మీద ఒక శ్లోకం వచ్చా? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామిని ప్రార్థించే ఒక్క శ్లోకం వచ్చా? మీరు శ్రీరామనవమి జరుపుకుంటున్నారు, రాముడు మీద ఒక్క శ్లోకం వచ్చా? అమ్మవారిని దర్శించుకుంటున్నారు, దుర్గా నవరాత్రులు చేసుకు అసలు నిజానికి హిందువులు జరుపని పండగలు, హిందువులకు ఉన్నంత మంది దేవీ దేవతలు ప్రపంచంలో ఎవరికీ లేరు. ఏ యథామాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహం మనువర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవడెవడు ఏ రకంగా నన్ను ప్రార్థిస్తాడో వాడికి ఆ రూపంలో ఆయా విధంగా నేను అనుగ్రహిస్తున్నాను అని పరమాత్ముడు చెప్తున్నాడు భగవద్గీతలో. ఇంతమంది దేవీ దేవతలుంటే ఏమి లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ రా? తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పిస్తున్నారు ఒక్క శ్లోకం. అంటే శ్లోకం నేర్పిస్తే హిందూ అంటే వాడు నేను ఇందాక చెప్పాను, హిందూ అంటే ఎవడు అంటే సర్వజన బంధువు అని చెప్పండి. అందరికీ ఈ ప్రపంచంలో బంధువు ఎవరిని హక్కును చేర్చుకున్నా వాడిని మనం అనుమానించే స్థితి మనకు ఉన్నది మిత్రులారా. మీరు ఇతర దేశాలు వెళ్ళండి, మన దేశం గొప్పతనం ఏంటో తెలుస్తుంది. నేను తిరగని ముస్లిం కంట్రీ అంటూ లేదు మిత్రులారా, నేను తిరగని ముస్లిం కంట్రీ అంటూ లేదు. అన్ని ప్రపంచంలో భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ సాంస్కృతిక సంస్థలు ఉన్నాయో ఆ దేశం నుంచి నేను పిలుపులు అందుకుని వెళ్ళి కార్యక్రమాలు చేశాను, ఈ భగవద్గీత కార్యక్రమాలు. హే కృష్ణ ముకుంద మురారి అని పాడుతుంటే స్టేజ్ కింద నుంచి పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వచ్చేసారు. సార్ ఇది ముస్లిం కంట్రీస్ సార్,
ఇక్కడ కనుక మీరు కృష్ణ అంటే కృష్ణ జన్మస్థానంలో మిమ్మల్ని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్ళి బొక్కలు వేసేస్తారు సార్ అన్నాడు అతను. వేరే దేవుళ్ళ పాటలు పాడితే అని. చూసారా నా దేశం ఎంత గొప్ప దేశం అంటే అక్కడ ఐదుగురు మాత్రమే ముస్లిమ్స్ ఉన్నా, వాళ్ళు నమాజ్ చేస్తున్నా, వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. వాళ్ళ కష్టాలు వాళ్ళ సంతోషం కోసం ఆ దేవుడు వాళ్ళని అనుగ్రహించుగాక అని మసీదు పక్క నుంచి వెళ్ళిన హిందువు చేతులు జోడించి ఆ దేవుణ్ణి కూడా నమస్కరించి ప్రార్థించగలిగే మానసిక ఔదార్యం, ఔన్నత్యం, సౌహార్ద్రం, సౌశల్యం ఉన్న ఒకే ఒక్క జాతి ప్రపంచంలో భారత జాతి. మనకి ఎవడి పట్ల పరమాత్మ అంటాడు, మనకి వీటన్నిటికీ ఐడియాలజీకి ఒకటే పునాది, నా దేశంలో పుట్టిన అత్యద్భుతమైన జీవిత పాఠం భగవద్గీత. నమే ద్వేష్యోస్తి న ప్రియ, పరమాత్ముడు చెప్తాడు భక్తి యోగంలో. అంటే నాకు ఒకటి పట్ల ద్వేషం కానీ ఒకటి పట్ల అనురాగం కానీ లేదు అని. అలాంటి పరమాత్మని ఫాలో అయ్యే వాళ్ళందరూ ఒకటి పట్ల ద్వేషం ఉంటుందా? ఒకటి పట్ల కేవలం ఒకటి పట్ల మాత్రమే అనురాగం ఉంటుందా? అలాంటి దేశంలో పుట్టినందుకు గర్వపడాలి మిత్రులారా. కేవలం గర్వపడడం ఒక్కటే కాదు. మీరు చూడండి, చాగంటి వారు కానీ గరికపాటి వారు కానీ మాలాంటి భగవద్గీతల్ని ఉపన్యాసాల రూపంలో ప్రచారం చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ లోకక్షేమం కోసం మాత్రమే మాట్లాడతాం మిత్రులారా. కేవలం ఒకళ్ళ కోసమే, ఒకళ్ళే బాగుండాలని కాదు. ప్రతివాడు ఎందుకు పుట్టామో ఆత్మజ్ఞానం అంటాం. అంటే ఆత్మజ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానం అని అర్థం. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో వీటన్నిటినీ చూసేవాడు, పరిశీలించేవాడు ఒకడున్నాడు, వాడి పేరే పరమాత్మ. పరమాత్మ ఎలాంటి వాడో తెలుసా? సీసీ కెమెరా లాంటి వాడు. ఏ రూపంలో అన్నాడు కదా ప్రహ్లాదుడు, ఇందుగలడెందులేడని సందేహమవలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతక చూచినా అందందే కలడు. దానవాగ్రణి వింటే. ఎక్కడున్నాడు దేవుడు? బద్ధకస్తుడు అడిగే ప్రశ్న, దేవుడు ఉన్నాడా? రెండో ప్రశ్న, ఉంటే చూపించు. ఇదేమన్నా సినిమా టికెట్ అడ్వాన్స్ బుకింగ్ చేసి చూపించడానికి? జ్ఞాని తెలివిగలవాడు ఏమని అడుగుతాడంటే, ఏ మార్గం వైపుకు వెళితే భగవంతుడు తారసపడతాడో చెప్పండి సార్ ప్లీజ్ అని అడుగుతాడు. బద్ధకస్తుడు ఏమని అడుగుతాడు? ఎటు వెళితే అని అడగడు, ఉంటే చూపించమని. అలా చూపించడు. అనుభూతి ఎలా అయితే వ్యక్తిగతమో పరమాత్మ కూడా అంతే. 10th క్లాస్ పరీక్ష రాయాలంటే సంవత్సరం అంతా నువ్వే కష్టపడాలి. మీ నాన్న ఎంత కోటీశ్వరుడైనప్పటికీ ఆయన వచ్చి ఎగ్జామ్ రాయడు, ఆయన చదవడు. అలా జరగడానికి వీల్లేదు, జరగదు కూడా. పరమాత్మ అనుగ్రహం కూడా అంతే మిత్రులారా, అంతే. నీ అంతటి నువ్వే తపస్సు చేయాలి, పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి. వాడు నువ్వు ప్రయత్నించిన తర్వాత, నువ్వు పొందిన తర్వాత భలే ఉన్నాడు రా పరమాత్మ అని చెప్పడానికి నువ్వు ఉండవు. ఎందుకో తెలుసా? దాని పేరే మోక్షం. వచ్చేయి, నువ్వు అక్కడ ఉండటానికి అర్హత లేదు, నా దగ్గర ఉండటానికి అర్హత సంపాదించుకున్నావు, వచ్చే అంటాడు. ఈ వేదిక మీద ప్రసంగించిన రాజకీయ నాయకులు కావచ్చు, బయట ఉండే రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ వ్యాపారాల రూపంలో, వివిధ వ్యవహారాల రూపంలో ప్రవర్తించే ప్రతి ఒక్కడికి గుర్తుపెట్టుకోండి, ఒక ఉద్యోగం చేయాలంటే ముందు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే మనిషి కూడా జీవన ప్రవర్తన నియమావళిని మీరు చదువుకోవాలంటే దానికి కూడా ఒక ట్రైనింగ్ ఉంది. దాని పేరే భగవద్గీత. నారాయణ రెడ్డి గారు అంటాడు, ఈ దేశం గురించి ఎక్స్ట్రాలు చెప్పకుండా 4 వాక్యాలు చెప్పండి మిత్రులారా నా దేశం గొప్పతనం గురించి అంటే. ఆయన అంటాడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ. ఇది బిడ్డలకు నేర్పించండి, ఈ భావజాలను నేర్పించండి, ఈ మాటలు నేర్పించండి. పిచ్చి పాటలు, పిచ్చి మాటలు. ఒకప్పుడు సినిమాల్లో మిత్రులారా ఒక పిచ్చి మాట వినపడితే టక్కన ఈ పక్కకు తిరిగి పిల్లలంక చూసేవాళ్ళం. ఇలాంటి మాటలు పిల్లల చెవిని పడితే, ఇలాంటి మాటలు అసలు మామూలు జనాల నోట్లో పడితే, ఇలాంటి మాటలు ఆడవాళ్ళ చెవిల్లో పడితే ఏమైపోతుంది సమాజం. నిరంతరం మనం ఏది మాట్లాడుతున్నా, నిరంతరం మనం ఏ పని చేసినా దాని ప్రభావం సమాజం మీద ఉంటుందనే స్పృహతో ఒకప్పుడు బతికేవాళ్ళు మిత్రులారా. ఇప్పుడు చూడండి, అంత సీన్ లేదు, ఏం పీకుతావు, దోలు తీరింది, ఏమిటో అవి అలా మాట్లాడొచ్చా? ఎంత గొప్ప జాతి ఇది, ఎంత గొప్ప భాష ఇది. దేవనాగర భాష పుట్టిన దేశం మిత్రులారా.
అంటే దేవతలు మాట్లాడుకున్న సంస్కృతం ఏదైతే ఉందో అది పుట్టిన భూమి ఇది. 26 అక్షరాల అసంపూర్ణమైన ఇంగ్లీషు భాష వెనకాల దురదృష్టవశాత్తు పరిగెడుతున్నాం. కానీ డబ్బు కోసం, ప్రపంచంతో సంభాషించడం కోసం నిజంగా నేర్చుకోవాల్సింది ఏది, నేర్చుకోవటం వల్ల మనిషి జన్మ ధన్యం అవుతుందో అది నేర్పిన ఆ భాష నేర్పిన జాతి మిత్రులారా భారత జాతి. దాని పేరు సంస్కృతం. అయితే దాన్ని అంతే స్పష్టంగా, అంతే స్వచ్ఛంగా ఉచ్చరించగలిగే జాతి ఏదన్నా ఉందంటే, భాష ఏదన్నా ఉందంటే ఈ దేశంలో ఒక్క తెలుగు భాష, తెలుగు జాతిదే మాత్రం మిత్రులారా. తెలుగు జాతిది మాత్రం. మిగతా భాషలేవి సంస్కృతాన్ని జనని సంస్కృతంబు నెల్ల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. అంతటి ఉత్కృష్టమైన సంస్కృత భాషని ఒక తెలుగు జాతి వాడు మాత్రమే స్పష్టంగా మాట్లాడగలడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఎంత గొప్ప శ్లోకమో! ఇతరుల మనస్సులను నొప్పింపనిది. డోంట్ హర్ట్ ఎనీబడి. సత్యము, ప్రియము, హితము అయిన భాషణము, వేదాధ్యయనమునర్చుట వాచిక తపస్సని చెప్పబడును. మాట ఎలా మాట్లాడాలో భగవద్గీత నేర్పుతుంది. లూజు భాష మాట్లాడేది మిత్రులారా. ఎలా మాట్లాడాలంటే, ఇతనితో మాట్లాడితే ఇంకాసేపు ఇతను మాట్లాడితే బాగుండును అనిపించేంత మాధుర్యంగా మాట్లాడాలట. ఇతనితో మాట్లాడితే ఇవాల్టి వరకు నాకు అసలు లక్ష్యం ఏమిటో తెలియలేదు, ఇప్పుడే నేను స్ఫూర్తిని పొందాను అనిపించేంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడాలట. మాట్లాడితే అవతలవాడు కుశల ప్రశ్నలు వేసే విధంగా, అవతలవాడు కుశలం కాంక్షించే విధంగా మాట్లాడాలట. మాట్లాడితే ఇంకాసేపు వినాలనిపించేట్టు మాట్లాడాలట. మాట్లాడితే మనసుకు హాయి కలిగేట్టు మాట్లాడాలట. మాట్లాడితే మాధుర్యం అంటే ఈ భాషలోంచే అని అనిపించేట్టుగా మాట్లాడాలట. అది చెప్తుంది భగవద్గీత. అంతటి మాధుర్యం భారతీయ భాషల్లో ఒక్క తెలుగు భాషకి మాత్రమే ఉంది మిత్రులారా. అందుకని మనం గర్వపడాలి. ఇక్కడ కొట్టండి. శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే అవకాశం ఒక్క తెలుగు భాషకి మాత్రమే ఉంది మిత్రులారా. ఈ దేశంలో శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే అవకాశం ఒక్క తెలుగు భాషకి మాత్రమే ఉంది. ప్రపంచంలో ఉన్న మాధుర్యాలన్నీ కలబోస్తే అది ఒక్క తెలుగు భాష మాత్రమే అవుతుంది అంటాడు తెలంగాణకు చెందిన మహాకవి డాక్టర్ ముదిగొండ వీరభద్రమూర్తి అనే మహాత్ముడు, భాషా పండితుడు. ఏమిటా భాష మాధుర్యాలటంటే, మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనసతొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష అంటాడా మహాత్ముడు. భాష నేర్చుకోండి, కాపాడండి. అదే చెప్తుంది భగవద్గీత. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఏమిటి స్వధర్మం, ఏమిటి పరధర్మం? ఈ మార్గంలో వెళ్తే 1,00,000 రూపాయలే వస్తాయి, కానీ అడ్డదాలో వెళ్తే 25 కోట్లు వస్తాయి. అది పరధర్మం. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, భగవద్గీత ఇంకా స్పష్టం చేస్తుంది జీవితం గురించి. చాలా చోట్ల వింటుంటాం. మోస్ట్ పాపులర్ శ్లోకం అది. ఏమిటో తెలుసా? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. జీవితం గురించి జీవిత ప్రారంభ దశలోనే తెలుసుకుంటే తర్వాత జీవితం ఎంత ఉన్నతంగా, ఎంత ఉదాత్తంగా, ఎంత స్ఫూర్తిదాయకంగా, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఉంటుందో
భగవద్గీత చెప్తుంది ఈ శ్లోకం రూపంలో. ఇవన్నీ జీవిత పాఠాలు మిత్రులారా. ఈ పాఠాలు చదవకుండా లౌకికమైన లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ లాంటి పాఠాలు చదివితే ఏమీ ఉపయోగం లేదు. వెళ్ళిపోయిన మరుక్షణం ప్రపంచం మనని గుర్తుంచుకోదు. కొంతమందిని గుర్తుపెట్టుకుంటున్నాం కదా, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, శ్రీకృష్ణదేవరాయలు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్. ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? మనకు అవసరం లేకపోతే పక్కింటి వాడి పేరు కూడా మనకు తెలియదే. అలాంటిది వెళ్ళిపోయిన వాడితో మనకి ఏం పని ఉందని గుర్తుపెట్టుకున్నాం మనం, ఏం పని ఉందని గుర్తుపెట్టుకుంటున్నాం మనం. రామప్ప దేవాలయం అన్నాం, కట్టించిన వ్యక్తిని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? కాకతీయులు అన్నాం, ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం అంటే వెళ్ళిపోయే లోపల వాళ్ళు ఏదో గుర్తుండిపోయే పనులు చేశారనమాట. మన బిడ్డలకు అందించవలసిన సందేశం అది నాయన. చరిత్రలు చదువుకోవటం కాదు, చరిత్రల పేజీలో మన బిడ్డలకు కూడా కొంత 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 చోటు ఉండాలి. అలాంటి ఇన్స్పిరేషన్తో బిడ్డలు పెంచండి, అలాంటి స్ఫూర్తితో బిడ్డలు పెంచండి. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను మిత్రులారా, ఒక్కసారి మీ ఇంటి పేరు గుర్తు చేసుకోండి. మీ వంశంలో మీరు గుర్తుపెట్టుకునే మహాత్ముడు ఎవడన్నా ఉంటే వాళ్ళు ఆనందించే పనులు చేసి వాళ్ళకంటే మించి అలాంటి వంశంలో చెందినవాడు సరిగ్గా అలాంటి వాడే పుట్టాడు అనేంత పేరు తెచ్చుకునే పని ఒకటన్నా చేయండి. మీ వంశంలో గుర్తుండిపోయే పనులు చేయని వాడు ఎవడన్నా ఉంటే మీ నుంచి ప్రారంభించండి. ఆ వంశానికి పేరు తెచ్చిపెట్టగలిగే గొప్ప వ్యక్తి మీరే అయి ఉండాలి, మీ బిడ్డ అయి ఉండాలి. ఇదే పాఠం చెప్తుంది భగవద్గీత. జాతస్య హి ధ్రువో మృత్యు. జాగ్రత్తగా వినండి మిత్రులారా, భగవద్గీత సారాంశం అంతా ఇందులోనే ఉంది. జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు అనగానే మనకి ఈ ఒక్క శ్లోకంలో జాతస్య హి ధ్రువో మృత్యు అనే పదం వినగానే చివరికి భగవద్గీతని మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎలా తయారు చేశారంటే, భగవద్గీత ఎక్కడ వినిపిస్తుంటే కన్ఫర్మ్డ్గా ఎవడన్నా పోయాడనో, వ్యక్తులు మరణించే ప్రదేశాల్లో మాత్రమే భగవద్గీతని ప్లే చేయాలి తప్ప విడిగా ఎక్కడన్నా వింటే, మీరు ఎక్కడన్నా భగవద్గీత చెప్పడానికి ప్రయత్నించారనుకోండి, భగవద్గీత వినిపించడానికి పాడడానికి ప్రయత్నించారనుకోండి, స్వామి నాకు కొంచెం మూడ్ ఏదో కొంచెం బాగుంది, నా మూడు డిస్టర్బ్ చేయకండి సార్, భగవద్గీత ఎందుకు అనిపించే స్థితిలో భగవద్గీతని అన్పాపులర్ చేసేశారు మిత్రులారా. బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకసారి చెప్పండి, భగవద్గీత జీవన గీత, మరణగీత కాదు, మరణగీత కారాదు, మరణగీతగా మార్చకండి. భగవద్గీత అంటే అర్థం అది. భగవద్గీత అంటే ధర్మం, భగవద్గీత అంటే మతం కాదు. భగవద్గీత అంటే మరణగీత కాదు, జీవన గీత. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీత అంటే సర్వ మానవులకు ఆశాదీపం. భగవద్గీత అంటే సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి, భారతీయ జ్యోతులై ప్రకాశించండి, ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క వివేకానందని సృష్టించండి. ఇది నినాదం. జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టిన వానికి మరణము తప్పదు. ఏం చెప్పాలనుకున్నాడు పరమాత్మ? ఒరేయ్, పుట్టడం ఖాయం, పోవడం ఖాయం. ఇంకా లోతులకు వెళ్తే ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్. తర్వాత క్షణం నువ్వు జీవించి ఉన్నావు అంటే పరమాత్ముడి భిక్ష. ఇది ఒకటి అర్థం చేసుకుంటే చాలు, స్వార్థం మొత్తం పోతుంది. ఎంతకాలం ఉంటామో తెలియదు. సృష్టి, స్థితి, లయ అని మాట్లాడుతున్నాం చూడండి మనం. సృష్టి అంటే ఏమిటి తెలుసా? ఉదయం మీరు లేవడం. స్థితి అంటే ఏమిటి తెలుసా? రాత్రి పడుకున్నంత వరకు, పడుకునే లోపల మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసే కర్మలు, మీరు చేసే ఉద్యోగం. లయ అంటే ఏమిటి తెలుసా? మీరు నిద్రపోవడం. ఈ ప్రపంచంలో ఎవడన్నా పడుకుంటున్నానని మాట్లాడగలడు కానీ నిద్రపోయానని చెప్పలేడు ఎవడు. పడుకుంటున్నాను వరకే తెలుసు మనకి. అక్కడి నుంచి ఎవడు నిద్రలోకి తీసుకువెళ్తున్నాడు, ఎవడు నిద్రలోంచి బయటికి తీసుకొస్తున్నాడు, వాడే పరమాత్మ. అందుకనే బిడ్డలకు నేర్పించండి, స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్, దిస్ ఈజ్ ది వే టు గాడ్. పరమాత్మ, నీ అనుగ్రహం వల్ల లేచాను, నేను ధర్మ మార్గంలో ప్రవర్తించే ఆశీస్సులు నాకు అందించు. మీరు ఉదయం లేచిన తర్వాత ఏ దైవధ్యానంలో అయితే మీరు కాసేపు గడుపుతారో ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. ఉదయం లేస్తూ మీరు ఏ పని అయితే చేస్తూ లేస్తారో దాని ప్రభావం డే అంతా ఉంటుంది. ఈ క్రమశిక్షణ బిడ్డలకు నేర్పించండి, మీరు నేర్చుకోండి.
ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవబలం లేకపోతే సంపూర్ణమైన విజయాలు సాధించలేము. అదే భగవద్గీత చెప్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యు. ఏం కన్ఫర్మ్ చేస్తోంది? పుట్టిన వానికి మరణము తప్పదు. ఎదుర్కొండ రోజు శవాలు వెళ్ళిపోతున్నాయి కదా, మనం శాశ్వతం ఉన్నట్టు ప్రవర్తిస్తామేమిటి? అదే చెప్తాడు ధర్మరాజు. నీకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయంగా అనిపిస్తున్న విషయం ఏమిటి అంటే ఏమన్నాడు? యక్షుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా, మన ఎదురుకుండా ప్రతిరోజు శవాలు వెళ్ళిపోతుంటే నేను మాత్రం శాశ్వతం అన్నట్టుగా మనిషి ప్రవర్తించడమే నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయంగా అనిపిస్తుంది ధర్మదేవుడా అన్నాడు. అందుకని అశాశ్వతం ఏదో మనం గమనించగలం, కానీ వాటి వెనక పడుతూ ఉంటాం. ఎందుకని? మోహం వల్ల. మోహం అంటే తెలుగు మోహం కాదు, సంస్కృత మోహం. సంస్కృతంలో మోహం అంటే అజ్ఞానము. అంటే ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అది తెలుసుకుంటే దాని పేరు జ్ఞానము. ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో, వాట్ నెక్స్ట్ అని అడుగుతూనే ఉంటామో, అది అజ్ఞానం. దాని వెనకాల పడుతున్నాను చూడండి. డబ్బు శాశ్వతం కాదు. భగవద్గీత చెప్తుంది, అశాంతస్య కుత సుఖం. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడది? డబ్బు ఏమిస్తుంది? సుఖం మాత్రమే ఇస్తుంది, శాంతి ఇవ్వదు. శాంతిని కొనుక్కోలేము. శాంతి దేని వల్ల వస్తుంది? మళ్ళీ భగవద్గీత చెప్తుంది, త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం వల్లే శాంతి వస్తుంది. త్యాగం అంటే ఏమిటి? దానికి భగవద్గీత చెప్తుంది, త్యాగం అంటే కర్మఫల త్యాగమే త్యాగము. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? అది భగవద్గీతే చెప్తుంది. కర్మఫల త్యాగం అంటే ఏ పని అయితే మనం చేస్తామో పని తాలూకు ఫలితాన్ని ఆ పని ఎవడైతే ఇచ్చాడో ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. నాకు ఒక పని ఇచ్చాడు. ఇవాళ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం నాకు ఎవరిచ్చారంటే రాకేష్ రెడ్డి అనే మహాత్ముడు ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే నేను ఇవాళ మాట్లాడను. నేను ఇవాళ మిమ్మల్ని ఇంతమంది భగవద్బంధువుల్ని నేను కలుసుకునే అవకాశం లేదు. నాకు అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, అంటే ఈ ప్రాంగణంలో చూస్తున్న వాళ్ళందరినీ నేను చూస్తున్నప్పుడు, కలుసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఆహారంలో భక్తి కలిస్తే అది ప్రసాదం అవుతుంది, నీళ్లలో భక్తి కలిస్తే అది తీర్థం అవుతుంది, యాత్రలో భక్తి కలిస్తే అది తీర్థయాత్ర అవుతుంది, స్నేహంలో భక్తి కలిస్తే అది సత్సంగం అవుతుంది. మంచి మనుషులందరూ ఆధ్యాత్మికమైన భక్తి భావనతో ఒక ప్రాంగణంలో కలిస్తే అది వరంగల్లో, ఈ హన్మకొండలో, ఈ ప్రాంగణంలో ఉన్న మీరే అవుతారు. అదే అనిపిస్తోంది. ఏమిటి దేవుడు? ఎందుకు వాడిని ప్రార్థించాలి? ప్రార్థిస్తే ఏమొస్తుంది? ఫలితం పొందండి. మనకు వెనకడికి ఒక స్లోగన్ ఉండేది, ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, జీవన్ టోన్ తినక ముందు, తిన్న తర్వాత. ముందే అడగండి. సినిమాకి వెళ్తే ఏమొస్తుంది చెప్పండి? ఒక ఆనందం వస్తుంది. సినిమాకి వెళ్ళకపోతే ఏమొస్తుంది చెప్పండి? సినిమాకి వెళ్ళి చూసినప్పటి ఆనందం మనకు రాదు. అంతే, భగవంతుడు కూడా అంతే. మీరు చూడండి, సైన్స్ అంటే లాజిక్లకి లోబడి ఉండేది, దాన్ని సైన్స్ అంటారు. స్పిరిచువల్ సైన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? పరమాత్మ అంటే అర్థం ఏంటో తెలుసా మిత్రులారా? మీ లాజిక్కి అందదు మిత్రులారా. ఇట్ ఈస్ బియాండ్ ది లాజిక్. అది చెప్పండి బిడ్డలతో. నీ చర్చకి అందదది. అంతే. భగవద్గీత రికార్డింగ్ చేస్తున్న సమయంలో నా జీవితంలో ఒక అత్యద్భుతమైన ఒక ఘట్టం చెప్తాను మిత్రులారా. భగవద్గీత రికార్డింగ్ చేస్తున్న సమయంలో అప్పటికే దాదాపుగా 7 కోట్లు వెచ్చించాను మిత్రులు. నా జీవితం మొత్తం భగవద్గీత. నేను నా గురించి ఒక్క నిమిషం చెప్తాను. నేను ఈనాడు అనే దినపత్రికలో 12 సంవత్సరాలు పనిచేశాను. నాకు తృప్తి కలగలేదు. ఎంతసేపు నా సంస్కారం, నా హృదయ సంస్కారం, నా తల్లిదండ్రులు నాతో గడిపిన, లేదా నాతో మాట్లాడిన, నాకు ఉపదేశించిన, నాతో సహగమనం చేసిన ఆ క్షణాల, ఆ రోజుల ప్రభావంతో నిరంతరం శాశ్వతమైన మార్గంలో వెళ్ళాలి, శాశ్వతమైన పని ఏదో చెయ్యాలి అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఈ జర్నలిజం జాబ్లో నాకు ఆ సంతృప్తి కలగలేదు మిత్రులారా. అలా వెళ్తున్న సమయంలోనే నేను ప్రపంచమంతా గాయకుడిగా అనేక కార్యక్రమాలు ఇస్తున్న నేపథ్యంలో ఒక కార్యక్రమం అయిపోయి నేను వేదిక కిందకి దిగినప్పుడు ఒక మహాత్ముడు అడిగాడు, మీరు మాట్లాడుతుంటే అర్జెంటుగా నా మాతృభూమికి ఏదైనా చేయాలనే స్ఫూర్తి నాకు కలుగుతోంది మహాత్మా. మీకు చాలా కృతజ్ఞతలు. ఇంత స్ఫూర్తిని నాకు అందించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. కానీ మిమ్మల్ని ఒక విషయం అడగాలనుంది. అదేంటంటే, ఇంత చెప్తున్నారు కదా, దేశం కోసం చేయాలి, దేశం కోసం చేయాలి, దేశం గుర్తు పెట్టుకునే పని చేయాలని, మీరేం చేశారు స్వామి అని అడిగారు. నాకు నిజంగానే ఏదో సినిమాలో డైలాగ్ లాగా దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. అప్పటికి నేను ఆయనకు ఓ మాట చెప్పాను. ఏమనంటే, ద్రోణాచార్యుడు అవసరమైతే తప్ప యుద్ధం చేయడు. ఆయన టీచర్ అంతే. శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయడు. ఆయన టీచర్, ప్రీచర్ అంతే. కృష్ణం వందే జగద్గురుం.
ప్రపంచానికి జగద్గురువై ప్రపంచానికి జీవన మార్గం భగవద్గీత రూపంలో సూచించిన మహాత్ముడు. ఆయన అర్జునుని ఇన్స్పైర్ చేసే పాఠం చెప్పాడు భగవద్గీత రూపంలో. ఆయన యుద్ధం చేయడు, ఆయన గురుస్థానం అంతే. ఈ వేదిక మీద నేను మాట్లాడడం కూడా గురుస్థానం నుంచే మాట్లాడతాను. ఆచరించవలసిన విధానం, ఆచరించవలసిన బాధ్యత మీది అంతే. ఇప్పుడు మీరు ఇన్స్పైర్ అయ్యారంటే దాని అర్థం ఏమిటంటే నేను చెప్పిన పాఠం సఫలీకృతమైందని అర్థం. మీరు వెళ్ళి మీ ఊరికి మీకు గుర్తుండిపోయేట్టు ఒక గొప్ప పని చేయండి అంతే అన్న. చాలా కృతజ్ఞతలు స్వామి అని ఆయన నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. కార్యక్రమం అంతా అయిన తర్వాత నేను హోటల్ రూమ్కి వచ్చాను. నేను పడుకున్నప్పుడు లోపల నుంచి పరమాత్మ అంటున్నాడు, భలే మేనేజ్ చేసావురా అని. నేను తిరిగి భారతదేశం వచ్చాక నిరంతరం అదే ఆలోచన మొదలైంది. అవును, అతను అడిగిన ప్రశ్న కరెక్టే కదా, నిజం కదా అది. నేను చెప్పే ముందు కూడా నేను ఒక ఐడియాలజీని నమ్ముతాను మిత్రులారా. ఎవడైతే బాగా గుర్తుపెట్టుకోండి, బిడ్డలకు కూడా చెప్పండి. అది మైకిల్ దగ్గరికి వెళ్ళే ప్రతి వాడు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యద్భుతమైన నోషన్ ఇది. అదేమిటి తెలుసా? ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే చెప్పగలిగే అర్హత ఉంటుంది. ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడి వాక్కుకి మాత్రమే సమాజాన్ని నడిపించగలిగే శక్తి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరిని పడితే వాడి దగ్గరికి వెళ్ళి మీరు పాదాభివందనం చేసేసి ఆశీర్వదించండి అంటే వాడు ఆశీర్వదించేస్తే అదేదో జరిగిపోతుంది అనుకోకండి. ఎవరికైతే తపశ్శక్తి ఉందో, ఎవడైతే నిస్వార్థంగా ఉంటాడో, ఎవడైతే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకేమిటని కాకుండా నీకేమిటని అడుగుతాడో వాడి మాత్రమే తపశ్శక్తి ఫలిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. వాడికి మాత్రమే దైవం అనుకూలిస్తాడు. గుర్తుపెట్టుకోండి. వాడిని మాత్రమే దైవం అనుగ్రహిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అలా భారతదేశం వచ్చిన తర్వాత ఎవరూ చేయని పని ఒకటి చేయాలి. అది కొత్తదై ఉండాలి, అది శాశ్వతమైనదై ఉండాలి, ప్రతి ఇంటికి చేరగలిగేట్టు ఉండాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు మన గురించి మాట్లాడుకునేట్టు ఉండాలి, ప్రతి వ్యక్తిని నడిపించేది అయి ఉండాలి. ఇన్ని ప్రశ్నలు వేసుకున్న తర్వాత చాలామంది మహాత్ముల ఆశీర్బలంతో నాకు స్ఫురించింది ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేసి, మీకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను మిత్రులారా, ప్రపంచంలో మిగతావన్నీ మతాలు, మంది మాత్రమే ధర్మం, అందరినీ నడిపించగలిగే ధర్మం, సార్వజనీయత కలిగి ఉన్న ధర్మం. మతాలు ఎప్పుడు పుట్టినాయి మిత్రులారా? ఇస్లాం ఎప్పటిది? 1400 సంవత్సరాలు. క్రిస్టియానిటీ ఎప్పటిది? 2000 సంవత్సరాలు. భగవద్గీత ఎప్పటిది? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం పేరుతో ఉపదేశించిన జీవన గీత పుట్టి ఎంతకాలమైందో తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించి 5048 సంవత్సరాలైంది. ప్రపంచంలో ఇతర మతాలు పుట్టని కాలంలో ఉపదేశించబడిన భగవద్గీతని ఎవడ్రా రిలీజియస్ టెక్స్ట్ అంది, మత గ్రంథం అంది. మతాలు పుట్టని కాలంలో పుట్టింది. ఎవడ్రా శ్రీకృష్ణ పరమాత్మని హిందూ దేవుడు అన్నారు? దేవుడికి హిందూయిజం, క్రిస్టియానిటీ ఇందాక మహాత్ముడు చెప్పారు, గరికబాటి వారు. అలా ఉంటారా? అందుకనే భారతదేశం ఐడియాలజీ ఏమిటో తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశం ఐడియాలజీ భగవద్గీత అయితే, భగవద్గీత ఏమని చెప్తుందంటే మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే. మనం అంటే యావత్ ప్రాణికోటి, 84 లక్షల రకాల జీవరాశులు. అలా ఆలోచిస్తున్నప్పుడు అసలు సంపూర్ణ భగవద్గీత, ఇందాక మిమ్మల్ని అడిగిన ప్రశ్నలాగా ఎంతమంది, ముఖ్యంగా హిందువులు, అదే అనుకుందాం అండర్లైన్ చేసి, ఎంతమంది హిందువుల ఇళ్లలో భగవద్గీత ఉంది అంటే ప్రశ్నార్థకం. అది ఎక్కడ ఉంది అంటే పూజ గదిలో చూపిస్తారా? ఎంత దారుణం అది! జీవితకాలంలో ఒక్క శ్లోకం కూడా తీసి చదవరా? ఎలా అంటారండి మిమ్మల్ని హిందువులని? బొట్టు పెట్టుకుంటే హిందువు అయిపోతాడా? హిందువు అయిపోతాడా? ఆచరించాలి. ధర్మం అంటే ఏమిటో తెలుసా? ఆచరించగలిగేది మాత్రమే, ఆచరించేదే ధర్మం. ధర్మో రక్షతి రక్షిత అంటే పూజ గదిలో పెట్టి, పెట్టులో పెట్టి పూజ చేసి, అది ధర్మం కాదు. ధర్మం అంటే ధర్మాన్ని కాపాడడం అంటే ధర్మాన్ని ఆచరించడమే. ఇది కనుక మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చదవాలో చెప్పాను చూసారా? ఎందుకు చదవాలంటే లైఫ్ సెటిల్ అవ్వటానికి. లైఫ్ అంటే ఏమిటో తెలుసా? ఇప్పుడున్న లైఫే లైఫ్ కాదు మిత్రులారా. వెళ్ళిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకునేట్టే ఉంటే అది లైఫ్. సరిగ్గా వారం రోజుల క్రితం ఛత్రపతి శివాజీ వెళ్ళిపోయిన 302వ జయంతి జరిగింది మిత్రులారా. నిన్న కాదు, మొన్న కాదు. ఛత్రపతి శివాజీ ఏమిటి తెలుసా? ధర్మాన్ని ఆచరించినవాడు, ధర్మాన్ని బోధించినవాడు, ధర్మాన్ని కాపాడినవాడు. కాపాడడానికి ప్రయత్నిస్తున్నారా? ఏంటా శివాజీ? ఒక్కసారి ఆ చరిత్ర తలుచుకుంటే, శివాజీ తల్లి జిజాబాయి,
ఆయన్ని పెంచుతూ దేశభక్తి, భగవద్గీత నేర్చుకుంటే ఏమొస్తుందో తెలుసురా నాన్న అంది శివాజీని. ఏమొస్తుందమ్మా అని అడిగితే ఆవిడంది, దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ అంటే ఏమిటో తెలుస్తుందిరా నాన్న అని. అప్పుడు ఆయనకి తెలియదు అది. తర్వాత 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 మా అమ్మ చిన్నతనంలో ఇన్ని గొప్ప మాటలు చెప్పిందా అనుకున్నాడు ఆయన. ఆ సంస్కారం ఎలా ఉంటుందో తెలుసా? అలా నేర్చుకుంటే బాల్య దశ నుంచే బిడ్డలకు నేర్పిస్తే, నేను ఎక్కువ నిజంగా ఒక 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళ మధ్యలో భగవద్గీత ఉపన్యాసాలు చెప్పడానికి నేను ఇష్టపడను మిత్రులారా. ఎందుకంటే వాళ్ళకి తెలియంది ఏదీ లేదు. రెండవది, వాళ్ళని ప్రత్యేకంగా మార్చే అవకాశము లేదు, సెటిల్ అయిపోయి ఉంటారు ఆ ఐడియాలజీ ప్రకారం కూడా. కానీ ఎవరికి బాల్య దశ నుంచి ఎవరికి నేర్పిస్తే, ఏ సమయంలో నేర్పిస్తే జీవితం అంతా స్ట్రాంగ్గా ఉంటారో, ఈ పైసా నాది కాదు, అందుకని లంచం రూపంలో ఆ డబ్బు నాకెందుకు అని ప్రశ్నించగలగాలి. అప్పుడే భారతదేశానికి పూర్వ వైభవం వస్తుంది మిత్రులారా. ఆ జిజాబాయి ఆవిడికి భగవద్గీత లాంటి భగవద్గీత లాంటి సబ్జెక్ట్స్, దేశభక్తుల చరిత్రలు ఆయనకి నేర్పిస్తే, ఆయన రాజు అయిన తర్వాత ఆయన సైనికులు ఒక ముస్లిం యువతిని, అండర్లైన్, ఒక అందమైన ముస్లిం యువతిని కానుకగా బంధించి తీసుకొచ్చి ఛత్రపతి శివాజీ కాళ్ళ ముందు పడేశారు మిత్రులారా. పడేసి ఆ సైనికులు ఏం ఎక్స్పెక్ట్ చేశారో తెలుసా? ఇంత అందగత్తిని శివాజీకి బహుమానంగా ఇస్తే ఆయన చాలా ఆనందించి మనకి నజరానా ప్రకటిస్తాడు. స్త్రీలను బహుమతిగా ఇవ్వడం అంటే అర్థం తెలుసుగా మీకు. కానీ శివాజీ ఏమన్నాడో తెలుసా మిత్రులారా? పరిగెత్తుకుంటూ ఆయన సింహాసనం నుంచి దిగి ఆ యువతి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద మోకరిల్లి, నా సైనికులు చేసిన తప్పుకి తల్లి అన్నాడు. స్త్రీని వయసుతో సంబంధం లేకుండా 6 నెలల పసిపాప నుంచి 70 ఏళ్ల వృద్ధురాలు వరకు స్త్రీని తల్లి అని సంబోధించగలిగే జాతి భారత జాతి. మిగతా ప్రపంచం అంతా స్టేజ్ ఎక్కితే మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ లౌకికమైన చక్షులు మాత్రమే, బుర్ర మాత్రమే పనిచేస్తుంది. అందుకనే కదా వివేకానంద అక్కడే నిలబడిపోయాడు. అక్కడి నుంచే కదా రాజకీయ నాయకులందరూ సోదరీమణులారా అని ప్రారంభించింది. ఈయన దిగొచ్చి ఆవిడ కాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడిపోయి, నా సైనికులు చేసిన తప్పుని మన్నించు తల్లి, కానీ ఈ సందర్భంలో నీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలనిపిస్తోంది తల్లి అన్నాడు. ఏమిటన్నట్టుగా చూసింది ఆ ముస్లిం అందమైన యువతి. అంటే ఏమన్నాడు తెలుసా? నేను నీ అందాన్ని చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే, నీ కడుపున నేను పుట్టుంటే కాస్త ఎర్లీగా, నా తల్లి కడుపున కంటే నీ కడుపున పుట్టుంటే నేను ఇంకా ఎంత అందగాండిగా పుట్టుండేవాణ్ణో అనిపిస్తోంది తల్లి అన్నాడు. క్షేమంగా ఆవిడ్ని ఇంటి దగ్గరికి డ్రాప్ చేసి రండి అన్నాడు. నజరానాలు ఇచ్చి పంపించాడు. తప్పుకు క్షమించమన్నాడు. పశ్చాత్తాపడ్డాడు. చాలాసేపు ఆవిడ దగ్గర కేటాయించాడు. ఆవిడ బంధించిన దగ్గర నుంచి ఆయన కాళ్ళ దగ్గర పడేసేంత వరకు ఆవిడ ఎంత హ్యూమిలియేట్ అయిందో అంత హ్యూమిలియేట్ అయిన మహాత్ముడు ఛత్రపతి శివాజీ. దీనే మీరు భక్త తుకారం సినిమాలో చూసి ఉండొచ్చు. అంగాంగ ప్రదర్శనతో నాట్యం చేస్తే ఆ యోగ గురువు ముందు ఆ నాట్యం చేసిన ప్రదర్శనంతా చూసిన భక్త తుకారం ఏమన్నాడో తెలుసా? ఓ అభినవ సౌందర్య రాశి, ఓ అపూర్వ చాతుర్యమూర్తి, నీ కటాక్షముల లాలనములో, నీ మధురాధర చుంబనములో, మధురిమలెన్నో పొదుగుకున్న నీ స్తన్య సుధలా స్వాదనములో, అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో, హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయే తల్లి తల్లి తల్లి. అది నా దేశం. నారాయణ రెడ్డి గారి రచన, మన నారాయణ రెడ్డి గారి రచన. కాబట్టి వీటన్నిటికీ ఐడియాలజీ ఒకటి ఉంది. సర్వ ప్రాణుల్ని
సమంగా చూడు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో మనకి చూడండి, ఒక జనరల్ నోషన్ ఉంది, ఒక సూక్తి. మానవ సేవే, చెప్పండి తర్వాత లైన్ ఏమిటి? మానవ సేవే మాధవ సేవ. ఇది ఎక్కడన్నా ఉపయోగిస్తే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు మిత్రులారా. ఎవడు మీకు ఆ హక్కు ఇచ్చింది? మానవ సేవ మాత్రమే మాధవ సేవ. మానవ సేవే అంటే మానవ సేవ మాత్రమే అనే అర్థం వస్తుందా లేదా? మానవ సేవ మాత్రమే మాధవ సేవ ఎవడు చెప్పాడు మీకు? అది కాదని కదా ఖండిస్తోంది భగవద్గీత. ఏమిటి అవునో చెప్తుంది భగవద్గీత. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. సర్వ ప్రాణుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములతో పోల్చుకొని చూచువాడు గొప్ప యోగి అని చెప్పబడుచున్నాడు. షిరిడీ సాయిబాబా అక్కడ కదా అండర్లైన్ చేయబడింది, అక్కడ కదా కిరీటం పెట్టించుకుంది, అక్కడ కదా గుళ్ళు కట్టించుకుంది. సాధారణమైన మానవుడి స్థితి నుంచి, యోగి నుంచి ప్రతి ఊరిలోనూ దేవాలయాలు ఏర్పరచుకునేంత స్థాయికి దైవం రూపంలో మనం సాక్షాత్కరింప చేసుకుంది. అందుకని కదా. ఎందుకని? అమ్మా రొట్టెలు చేసి తీసుకొస్తావా అని అడిగాడు షిరిడీ సాయినాథుడు. అయ్యో బాబా ఆకలిగా ఉందా, ఒక్క 5 నిమిషాల సమయం బాబా అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆ ఇంటి ఇల్లాలు. వెళ్ళి రొట్టెలన్నీ చేసి తీసుకొచ్చింది. వెంటనే ఆయనకి ఇచ్చింది. బాబా 5 నిమిషాలు ఇచ్చేశాను కదా మీకు, ఎంత ఆనందంగా ఉంది బాబా. కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆయన అరుగు మీద కూర్చున్నాడు, ఇంటి బయట అరుగు మీద. ఆవిడ ఎప్పుడైతే రొట్టెలు ఇచ్చిందో వెంటనే అక్కడే ఉన్న కుక్కకు వేయడం ప్రారంభించాడు. ఆవిడ షాక్ అయింది, బాధపడింది, కోపం కూడా వచ్చింది. ఏంటి బాబా అంత కష్టపడి రొట్టెలు చేసి తీసుకొస్తే నువ్వు తింటావు అనుకుంటే ఏంటి బాబా కుక్కకు వేస్తావా అని అడిగింది. అప్పుడు బాబా అన్నాడు, అందరికీ తెలిసిందే, ఏమన్నాడు? నాకు ఆకలేసిందని చెప్పానా? దాని కళ్ళల్లో ఆకలి కనిపించింది. ఆకలి నాదైతే ఒకటి, కుక్కకైతే ఒకటా అంటే వెంటనే కాళ్ళ మీద పడిపోయింది. ఏమిటిది? దీనేమంటాం? సర్వప్రాణుల సుఖ దుఃఖాలని అక్కడ దాకా వెళ్ళిపోయింది భారతదేశం. అందుకని భారతదేశం గొప్పది మిత్రులారా. మనుషుల లెవెల్లో ఉండలేదు అది. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన వానికి మరణము తప్పదు. ధ్రువం జన్మ మృతస్య చ, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. అంటే నువ్వు పుట్టడం ఖాయం, మళ్ళీ చావటం ఖాయం, మళ్ళీ పుట్టడం ఖాయం. ఈ మధ్యలో ఉన్న జీవితం అనే ప్రయాణాన్ని అందంగా స్ఫూర్తిదాయకంగా నువ్వు గడపాలని చెప్తుంది భగవద్గీత. అది అంతర్లీనమైన అర్థం, దాని లక్ష్యార్థం, పరమాత్ముడి అంతరార్థం. చావు పుట్టుకల మధ్యలో ఉన్న జీవితాన్ని ఆదర్శప్రాయంగా గడపమని మిత్రులారా అర్థం. బతుకున్నప్పుడు ఎవడి పేరు వాడికే ఉంటుంది. జాగ్రత్తగా వినండి. బతికున్నప్పుడు, జీవించి ఉన్నప్పుడు ఎవడి పేరు వాడిదే. కానీ మరణిస్తే అందరి పేరు కలిపి ఒక్కటే. ఏమిటో తెలుసా? శవం. శవం. హాస్పిటల్లో మరణించాడు. పలానా సుబ్బారావో, వెంకటరావో, గంగాధర శాస్త్రో గారు అని తగిలించి డాక్టర్లు మాట్లాడరు. బాడీని బంధువులకు అప్పచెప్పండి అంటారు. బాడీ పేరు లేదు, తీసేశారు. కాబట్టి శవంగా మారే లోపల మనిషి శివంగా తను చేయవలసిన పనులు చేస్తే, శివం అంటే చైతన్యం మిత్రులారా. అలాంటి పనులు లోకహితం కోసం చేస్తే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. ఇది భగవద్గీత సారాంశం. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే జీవించి ఉంటాడు. వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే జీవించి ఉంటాడు. పదవులకి అతీతంగా ఎవడైతే నిజమైన రాజకీయ నాయకుడో తెలుసా మిత్రులారా? పదవి లేకపోయినా ఇంటి ముందు 100 మంది 1000 మంది రోజు ఆయన చూడడానికి వస్తున్నారో పదవి ఉన్న కాలంలో అంతమందికి సేవ చేశాడని అర్థం. రాజకీయ నాయకుడిగా ఉండటం తేలిక, కానీ ప్రజా సేవకుడిగా ఉండటం చాలా కష్టం మిత్రులారా. అక్కడికి వెళ్ళాలి.
అందుకనే చెప్తుంటాను, జీవితంలో మీరు ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు, జీవితంలో మలుపు తిరిగే అడుగు దగ్గర మీరు ఒక్కొక్క భగవద్గీత శ్లోకం నేర్చుకుంటే, రాజకీయ నాయకులు ప్రమాణం చేసే ముందు ఒక రోజు ముందు భగవద్గీత కౌన్సిలింగ్ క్లాస్ ఇప్పించగలిగితే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. దేవుణ్ణి కూడా మోసం చేయగలిగేవాడు ఎవడన్నా ఉంటే ఉండొచ్చు కాక. అలాగే పెళ్లి చేసుకునే ముందు, దాని ముందు పెళ్లి పట్ల, జీవితం పట్ల అవగాహన లేకుండా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఎలా ఉన్నాయో. పెళ్లి చేసిన తల్లిదండ్రులకి, అవతల తల్లిదండ్రులకి, ఆశీర్వదించిన వాళ్ళకి ఎవరి పట్ల గౌరవం లేకుండా బిహేవ్ చేసే పిల్లల మనఃప్రవృత్తికి కారణం ఇలాంటి నైతికమైన విలువలు ఉన్న, విలువల ప్రబోధానికి అవకాశం లేని చదువులు మాత్రమే చదవడం మిత్రులారా. నువ్వు ఏది ఆలోచించినా దాని ప్రభావం సమాజం మీద ఉంటుందనే జ్ఞానం లేకపోవడం మిత్రులారా. భగవద్గీత మన గురించే చెప్తుంది. అధ్యాత్మం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, అసలు భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు చెప్పాడు? వేదాలు మనందరికీ తెలుసు, కానీ చదువుకునే టైం లేదు. ఇంకోసారి దాన్ని పిండాడు, అది ఉపనిషత్తులు అయినాయి. దాన్ని చదువుకునే టైం ఉందా? ఇంట్రెస్ట్ లేదు. ముందు ఇంట్రెస్ట్ లేదనో, టైం లేదంటాం. ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏదైతే జీవితంలో మోస్ట్ ఇంపార్టెంటో దానికి టైం లేదని మాట్లాడతాం. టైం లేకపోవడం కాదు మిత్రులారా, ఆసక్తి లేకపోవడం. పిల్లల్ని ఏమి అనకండి, పిల్లలతో మీరు గడిపే సమయం చాలా విలువైన సమయం. మీరు మనం గడపకపోవడం వల్ల వాళ్ళల్లో ఉన్న వివేకానందని మనం మిస్ అవుతున్నాం మిత్రులారా. ఐ మిస్ యూ అంటున్నాను చూడండి. వాడు ఎంతసేపు డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు. మీరు ఏమనగాలంటే, లెక్కల్లో ఎన్ని వచ్చినాయిరా అడుగుతున్నాం, ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయిరా అడుగుతున్నాం, సైన్స్లో ఎన్ని వచ్చినాయిరా అడుగుతున్నాం, క్యారెక్టర్ కాండక్ట్ ఎంత వచ్చిందిరా టీచర్లు అడుగుతున్నామా? ఎలా ఉన్నాడు మా బిడ్డలు మనతో ఎంతసేపు ఉంటున్నారు, ఇంట్లో ఎంతసేపు గడుపుతున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత వాడి క్యారెక్టర్ ఏమిటి, వాడి ఆలోచన విధానం ఏమిటి, మనం ఎప్పుడన్నా పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నామా? మన ఇంట్లో మనకి ప్రతి బిడ్డ తల్లికి బంగారమే, నా బంగారు కొండ అంటాను చూడండి. వాడు బయటికి వెళ్తే ఎలా ప్రవర్తిస్తున్నాడో, వాడు తప్పకుండా భగవద్గీత లాంటి పాఠాలు కనుక మనం వాడికి ఉపదేశించగలిగితే, ఇదిరా నాన్న ఐడియాలజీ ఇది అని కనుక చెప్పించగలిగితే ఉత్తమ సమాజమే మిత్రులారా. పరమేశ్వరుణ్ణి చూడండి, శివరాత్రి నాడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బిడ్డలకి చెప్పవలసింది. శివరాత్రి అంటే ఏమిటో మనకే తెలియకపోతే ఎందుకు పండగ చేసుకుంటున్నట్టు మిత్రులారా? సృష్టి ఆదిలో గుర్తుపెట్టుకోవాలి, సృష్టి ఆదిలో పరమాత్మ తనకు తాను దివ్యమైన అగ్నిస్తంభాకృతిలాగా ప్రకటించుకున్నాడు. ఇది వ్యక్తమైన రోజే మహాశివరాత్రి అని చెప్పబడుతోంది. బ్రహ్మ విష్ణువుల నడుమ పరమేశ్వరుడు ఒక మహాలింగంగా ఆవిర్భవించి తన ఆది మధ్యాంతరహిత తత్వాన్ని ప్రకటించిన రోజు శివరాత్రి. బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి మనకి. అసలు పిల్లలతో ఇంగ్లీషే మాట్లాడడం అలవాటు అయిపోయిన తర్వాత మీరు చూడండి, అంకుల్ వస్తే అంకుల్ని థర్స్డే రమ్మని, గురువారం రమ్మని చెప్పరా అన్నాం అనుకోండి బిడ్డతో. గురువారం అంటే ఏంటి నాన్న అని అడుగుతున్నాడు బిడ్డ. థర్స్డే అని చెప్తే కానీ వాడికి అర్థం కాదు. అలా తయారు చేసేసాము మన సంస్కృతిని. మీరు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. ఆ సంస్కారం భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. అది నేర్పించాలి వాళ్ళకి. సంస్కారము, తల్లిదండ్రుల పట్ల భక్తి, మనం తినే ఆహారం పట్ల భక్తి, మనల్ని పెంచుతున్న ఆదరిస్తున్న సమాజం పట్ల భక్తి, ఇవన్నీ కలిగి ఉండటమే. ఎవడైతే మనల్ని పెంచి పోషిస్తున్నాడో, ఎవడైతే మనల్ని ఆనందిస్తున్నాడో, అభినందిస్తున్నాడో, చేయందిస్తున్నాడో వాడి పట్ల కృతజ్ఞత, దీనే సంస్కారం అంటాం. కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి ఆవిర్భవించిన పరమేశ్వరుణ్ణి ఇంకొకసారి చెప్పండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కొంతమంది విష్ణువుని ఆరాధించవచ్చు, కొంతమంది శివుణ్ణి ఆరాధించవచ్చు, కొంతమంది శాక్తేయులు శక్తిని ఆరాధించవచ్చు, కొంతమంది బ్రహ్మదేవుని ఆరాధించవచ్చు. ఎవరిని ఆరాధిస్తే ఏమిటి, వీడిని మాత్రమే ఆరాధించాలని ఎవరన్నా చెప్తే వాడిని సమాజం నుంచి వెలివేయండి. గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకో తెలుసా? శంకరాచార్య అంటాడు, బ్రహ్మ విష్ణువులు కలిసి శివుణ్ణి ఆరాధించిన ఈ రోజుని పరమహాత్ముడు అంటాడు, బ్రహ్మమురారి సురార్చితలింగం. బ్రహ్మ, విష్ణువు, సురలు, దేవతలు వీళ్ళందరూ అర్చించిన లింగమే పరమాత్మే, మహేశ్వరుడే పరమేశ్వరుడు, శివుడు. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది, భారతంలో అంపశయ్య మీద ఉన్న
భీష్మాచార్యుడి దగ్గరికి పాండవులందరూ వస్తే ఈ పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు భీష్ముడిని ఒక ప్రశ్న అడుగుతాడు. మహాత్మా, శివతత్వం గురించి, శివ వైభవం గురించి నీ నుంచి తెలుసుకోవాలని ఉంది అంటే అప్పుడు ఒకసారి నవ్వుతాడు భీష్మాచార్యులు. నవ్వుతూ కృష్ణుడు వంక చూసి, కృష్ణుడు లాంటి పరమాత్మని పక్కన పెట్టుకుని, కృష్ణ పరమాత్మని పక్కన పెట్టుకుని గతంలో ఎన్నోసార్లు తపస్సుతో పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని అనేక వరాలు పొంది ఉన్న శ్రీకృష్ణ పరమాత్మని పక్కన పెట్టుకుని శివుడి వైభవం గురించి నన్ను అడుగుతావా అన్నాడు భీష్మాచార్యుడు. శివ సహస్రనామాల వైశిష్ట్యం ఆయన నుంచే తెలుసుకున్నారు పాండవులలో మిగతా నలుగురు కూడా. కాబట్టి అలా లింగాకృతిగా ఆవిర్భవించిన బ్రహ్మమురారి సురార్చిత లింగాన్ని ఈరోజు ఆ లింగోద్భవ కాలంలో తరిస్తున్న మీ అందరికీ అసలు ఎంత సంస్కారం లేకపోతే ఇంతలా కూర్చుంటారు, ఎడిక్ట్ అయిపోయారు. మీరు చూడండి, టీవీ పెడితే అసలు ఎలా అయిపోయిందంటే ప్రపంచం అంతా బిజీ అయిపోయింది. దీన్ని బిజీ అంటామా, గజిబిజీ అంటామా? ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆలోచిస్తే నిజంగా గజిబిజే.